మరోసారి పవర్ స్టార్ తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్య, పవన్ కళ్యాణ్ అత్తారింటి దారేది సినిమాలు పోటీ పడ్డాయి. అక్టోబర్ 11, 2013లో రామయ్య వస్తావయ్య రిలీజ్ కాగా కొద్ది రోజుల గ్యాప్తోనే అంటే సెప్టెంబర్ 27న అత్తారింటి దారేది సినిమా రిలీజ్ అయింది. సినిమా ఇండస్ట్రీలో చాలా హెల్దీ కాంపిటీషన్ ఉన్న విషయం తెలిసిందే. ఒకే రోజు స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవ్వడం లేదా కొద్ది రోజుల గ్యాప్లోనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంటాయి. కంటెంట్ బాగుంటే విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇటీవల సంక్రాంతికి పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్ని థియేటర్లకు వచ్చాయి. వాటిలో హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య ఈసారి వార్ జరగనుంది. గతంలోని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో పవన్, తారక్ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్య, పవన్ కళ్యాణ్ అత్తారింటి దారేది సినిమాలో పోటీ పడ్డాయి. అక్టోబర్ 11, 2013లో రామయ్య వస్తావయ్య రిలీజ్ కాగా కొద్ది రోజుల గ్యాప్లోనే అంటే సెప్టెంబర్ 27న అత్తారింటి దారేది సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో అత్తారింటి దారేది సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓజీ, దేవర సినిమాలు పోటీ పడనున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సుజిత్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిప్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమావే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.